జనరల్ గా మా స్టోర్ కి ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చే క్లయింట్స్ అందరూ కూడా ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి తర్వాత మోడల్స్ డిసైడ్ చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఫ్యాబ్రిక్ ప్రతి మోడల్ కి సెట్ అవ్వదు, ప్రతి బార్డర్ ప్రతి ఫ్యాబ్రిక్ కి సెట్ అవ్వదు. సో పార్ట్ 10 లో మనము ఏ మోడల్స్ చూసుకున్నాం కదా, లైక్ లాంగ్ గౌన్స్ కానివ్వండి, లెహంగాస్ కానివ్వండి, అలా పిక్ చేసుకోవచ్చు అని. సో ఎలాంటి మోడల్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ పిక్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది క్లయింట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ గ్యాదర్ స్టైల్స్ కానీ ప్లీటెడ్ స్టైల్స్ కానీ ఇష్టం ఉండదని క్లియర్ గా చెప్తారు, వద్దు అంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ బయాస్ కట్, ఖలీ మోడల్ అనమాట. బయాస్ కట్ లో ఏంటంటే మనకు ఫ్లోయీ ఫ్యాబ్రిక్ ఉండాలి అండ్ కింద బార్డర్స్ ఉండకూడదు. బార్డర్ ఉన్నా కూడా అఖండ్ బార్డర్ ఉండాలి. అఖండ్ బార్డర్ అంటే ఈజీగా కట్ చేసి మళ్ళీ ప్యాక్ చేయగలిగేలాగా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పట్టు సారీ బార్డర్స్ కానివ్వండి, అట్లాంటివి. మీరు ఎప్పుడైతే కట్ వర్క్ బార్డర్స్ తీసుకొస్తే అది ప్యాచ్ చేయడం కష్టం. కాబట్టి మీరు బయాస్ లో చూస్ చేసుకోవాలి అని అనుకుంటే అంటే ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, క్రేప్ లాంటి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, లేదంటే టైనీ మోటివ్స్ లైక్ జరీ మోటివ్స్ ఉన్న, సర్కిల్ మోటివ్స్ ఉన్న ఫ్యాబ్రిక్స్ కానీ సెట్ అవుతాయి అనమాట బయాస్ లో. ఎందుకంటే క్రాస్ కట్ చేసినప్పుడు మనం ఒకవేళ పీకాక్ లాని, ఎలిఫెంట్ కానీ, ఏదైనా ఫేస్ మోటివ్స్ మనిషి బొమ్మలు కానీ ఉన్నప్పుడు క్రాస్ కట్ లో చేస్తే అవి రివర్స్ అయిపోతాయి, వెనక వచ్చేసారి. సో అందుకని అలాంటివి అవాయిడ్ చేసి బయాస్ కట్ లో అంతా ఒకటే టైప్ లో డిజైన్ ఉండే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే పిక్ చేసుకుంటే చాలా కరెక్ట్ గా ఉంటుంది ఫర్ బయాస్ కట్ అనమాట. బయాస్ కి కట్ వర్క్ బోర్డర్ లేకపోతే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మనం బయాస్ కట్ కి యూజ్ చేయొచ్చు, బాగానే అవుతుంది. క్రష్ టిష్యూలో ఫేసెస్ ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఇలాంటి బ్రొకేడ్ ఫ్యాబ్రిక్స్ కానీ, బనారస్ ఫ్యాబ్రిక్స్ కానీ తీసుకున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే దీనికి కూడా ఫేసెస్ లేకుండా చూసుకోండి. అండ్ ఫ్లోయీ ఫ్యాబ్రిక్ ఉండదు కాబట్టి దీనికి మీకు బాక్స్ ప్లీట్స్ కానీ, ఖలీ మోడల్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ బయాస్ లో కూడా ఇది సెట్ అవుతుంది, కానీ లావుగా ఉంటుంది కదా, సో అంత లుక్ ఎలివేట్ అవ్వదు అనమాట. బయాస్ కి ఎప్పుడు కూడా ఫ్లోయీ లుక్ కావాలి. బయాస్ కట్ కి ఏంటంటే ఇలా వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది మాకు కట్ చేసి ప్యాచ్ చేయడానికి రాదు. సో ఇలాంటి బార్డర్స్ ఉన్నవి మనం ఖలీలో స్టిచ్ చేయలేము, లేదంటే బయాస్ లో కూడా పాసిబుల్ కాదనమాట. దీన్ని గ్యాదరింగ్ స్టైల్లోనే చేయగలం. ఫ్లోయీ ఫ్యాబ్రిక్ ఉంటే గ్యాదర్ స్టైల్స్ లో, లేదంటే కొంచెం స్టిఫ్ ఫ్యాబ్రిక్ ఉంటే బాక్స్ ప్లీట్ లోనే పాసిబుల్ అవుతుంది కట్ వర్క్ ఉన్న. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బార్డర్స్ ఉంటాయి, లైక్ అఖండ్ బార్డర్ మన పట్టు సారీస్ కానీ, ట్రెడిషనల్ లెహంగాస్ కానీ వచ్చే బార్డర్స్ ఉంటే వీటిని మనం కట్ చేసి ఈజీగా ప్యాచ్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి కట్ వర్క్ లో ఉంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ప్యాచ్ అనమాట. సో అవాయిడ్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ లుకింగ్ ఫర్ బయాస్ ఆర్ ఖలీ మోడల్. దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జార్జెట్ కాబట్టి గ్యాదరింగ్ స్టైల్ కానీ టైనీ ప్లీట్స్, వెరీ టైట్ 2 mm ప్లీట్స్ చాలా చాలా బాగా కనపడతాయి దీనికి విత్ బార్డర్, ఇలా కట్ వర్క్ బార్డర్ ఉన్నప్పుడు. అండ్ ఖలీ మోడల్ లో ఉండాలంటే ఈదర్ ప్యానల్స్ డైరెక్ట్ గా దొరుకుతాయండి, అలాంటివైనా తీసుకోండి. లేదంటే డిజైన్ లో ఇలా రివర్స్ మోటివ్ ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని బూటీస్ చూడండి, ఈ బూటీస్ ఎలా ఉన్నది, ఇంకో ఫేస్ ఉంది, ఇక్కడ పైన ఫ్లవర్ వచ్చి కింద లీవ్స్ వచ్చాయి. మేము ఖలీలో చేయాలి అంటే దీన్ని రివర్స్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇలా ప్యానల్ ఒకటి వస్తుంది, ఇలా ఇంకో ప్యానల్ ఒకటి వస్తుంది. సో ఆ రెండు జాయిన్ చేస్తే ఒకటి రివర్స్ లో ఒకటి స్ట్రైట్ లో కనబడుతుంది. ప్లీజ్ అవాయిడ్ ఫేస్ మోటివ్స్ అనమాట. ఇలాంటి మోటివ్స్ ఉన్నవి, ఫేస్ మోటివ్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్యారెట్ ఉంది, దీన్ని కూడా రివర్స్ చేయడం పాసిబుల్ కాదు. సో ఇలాంటి మోటివ్స్ అవాయిడ్ చేయండి ఖలీ మోడల్ లో వెళ్ళాలి అనుకుంటే. ఖలీ మోడల్ కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి